హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యా జున్ను వ్లాగ్స్. మంచి స్వీట్ అండ్ టేస్టీగా ఉండే క్యారెట్ హల్వాని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, 1 కప్పు పాలు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, ఇలాచీ పౌడరు, డ్రై ఫ్రూట్స్, చక్కెర. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని దూరగా వేపుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని మనం కట్ చేసుకున్న క్యారెట్ తురుమును వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు నెయ్యిలోనే వేపుకోవాలి. క్యారెట్ తురిమిని నెయ్యిలో వేపుకున్న తర్వాత 1 కప్పు వరకు పాలు పోసుకొని పాలలోనే ఎక్కువ క్యారెట్ని ఉడకనివ్వాలి. క్యారెట్ని ఉడకబెట్టి మిక్సీ బట్టి కూడా అలా కూడా హల్వా చేయొచ్చు, కానీ అంతకంటే తురుము చేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది హల్వాకి. పాలు దగ్గర పడే వరకు ఉడకనిచ్చిన తర్వాత 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకున్న తర్వాత హల్వా లూజ్ అవుతుంది, దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. హల్వా ఉడికేటప్పుడు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఈ క్యారెట్ హల్వాని రెడ్గా సన్నగా ఉండే క్యారెట్స్తో వేస్తే చాలా బాగుంటుంది, కానీ అవి ఇప్పుడు దొరకవు, వింటర్ సీజన్లో దొరుకుతాయి. ఈ ఆరెంజ్ క్యారెట్స్తో వేసినప్పుడు షుగర్ ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది హల్వాకి. హల్వా మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్లో మనం నెయ్యిలో వేపుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది ఈ హల్వా. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.